హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సోనియా. ఇట్స్ మై తెలుగు వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మనం దూద్ పేడ పాలకోవా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. జస్ట్ ఇన్ 5 minutes. ఎక్కువ టైం కూడా మనకి పట్టదు. ఒక 5 పదార్థాలతో 5 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దామా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను స్క్రీన్ పైన యాడ్ చేసి ఉంచాను, చూసేయండి. చూసారు కదా. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 spoons ఆఫ్ గీ వేసుకున్నాక గీ కొంచెం వేడెక్కాలి. గీ కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం ఒక 2 spoons ఆఫ్ పాలను కూడా వేసుకుందాం. కాచి చల్లార్చుకున్న పాలు, అలాగే పాల పొడిని కూడా వేసుకొని గడ్డలు కట్టకుండా మంచిగా మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించినట్టు ఇలా గడ్డలు కట్టకుండా మొత్తం అంతా కలిసిన తర్వాత ఇందులో మనం 1 నుంచి 2 స్పూన్ల వరకు షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకుందాం. పంచదార పొడి, షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం కలుపుకుందాం ఒకసారి. మొత్తం కలుపుకున్నాక ప్యాన్ నుంచి ఇది సపరేట్ అవ్వాలండి. సో అంత ఇది వచ్చే వరకు కలుపుకోండి మీరు. చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఈజీ ఈ స్వీట్ చేసుకోవడం. చూసారు కదా, మొత్తం ఇలా కలుసుకున్న తర్వాత ఇందులో ఒక కొంచెం అంటే 1 pinch నేను వేసాను. ఇంకా ఇలాచీ పొడి వేసాను. ఇలాచీ పొడి వేసుకున్న తర్వాత కూడా మొత్తం ఒకసారి మీరు బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అంతే, ఒక ప్లేట్లోకి తీసుకోండి. మీరు కోవా కొంచెం పూర్తిగా చల్లగైన తర్వాత కోవా బిళ్ళల్లాగా చేసుకోండి. అది గార్నిష్ కోసం జీడిపప్పు అవని, పిస్తా అవని, అది మీ ఇష్టం. గార్నిష్ కోసం ఏదైనా తీసుకోవచ్చు. అంతే, ఇది కొంచెం చల్లగవ్వాలి. చల్లగైన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా చిన్న చిన్న బౌల్స్లా రౌండ్స్ ఇవి తీసుకోవాలి. బాల్స్ లాగా ఇలా బాల్స్లా తీసుకున్న తర్వాత మనం కోవా షేప్ అనేది పెట్టుకుందాం. చూసారు కదా, ఇలా కోవా షేప్ పెట్టుకున్న తర్వాత దీని మీద ఒక జీడిపప్పు పెట్టుకొని గార్నిష్ చేసుకుంటే అయిపోయి. చాలా సింపుల్ అండి. గివ్ ఇట్ ట్రై. థ్యాంక్ యూ. చూసారు కదా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మై తెలుగు వ్లాగ్స్. థ్యాంక్ యూ.